సర్వోన్నతుడైన క్రీస్తు అద్భుతమైనటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మేము హృదయపూర్వకంగా మీకు శుభ ఆహ్వానాన్ని పలుకుతున్నాము. దేవుని మహాకృపను బట్టి గత కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక సహవాసాన్ని చేయడానికి కృపగల దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మొదటిగా పరిశుద్ధాత్మ దేవునికి నేను కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ నూతన సంవత్సరం అనేక దీవెనలతో శుభాలతో ప్రభు ప్రారంభించిన దీవెనలు వాగ్దానాలు, అంతేకాదు మన జీవితాల పట్ల ఆయన కలిగినటువంటి గొప్ప సంకల్పం జ్ఞాపకం చేసుకుంటూ మరొకసారి ప్రభువును స్తుతిస్తూ ఈ దినపు దేవుని వాక్య ధ్యానం కొరకై సిద్ధపడదాం. అందరూ రండి, దేవుని వాక్యం వినడానికి సిద్ధపడదాం. తలలు వంచండిగా ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, కృపగల దేవ, మీ ప్రశస్త నామానికి స్తుతి చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయము, ఈ ప్రత్యేక సమయం ప్రభువా, మీ లేఖన భాగాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన దివ్యమైన తరుణము కృప కొరకై స్తోత్రాలు. తగిన తండ్రి, కొద్ది సమయం ప్రభువా, సర్వోన్నతుడైన క్రీస్తు ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మా హృదయాలు మీరు తెప్పరిల్లు చేసి మీ సంగతులు మాకు తేటపరిచి దృష్టాంతములుగా అనేక సంగతులు మా ముందుకు తీసుకురమ్మని మమ్మల్ని మీ కృపలో దయలో వాత్సల్యతలో ముద్రించినందుకు స్తుతి చెల్లిస్తూ యేసు ప్రభు వారి ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లల దేవుని వాక్యం నుండి మూలవాక్యంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. ఆమెన్. పిల్లరా, నేను ఈ సందేశానికి ఇస్తున్న పేరు శ్రేష్టమైన బలి. దేవుడు ఒక శ్రేష్టమైన బలిని గమనిస్తున్నాడు. దైవగ్రంథమంతా కూడా దేవుని యొక్క బలి అర్పణను మనకు అనేక సంగతులలో దేవుడు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలోని మొదటి పుస్తకం నుండి ఆఖరి పుస్తకం వరకు, అనగా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చూసినప్పుడు పరిశుద్ధ దేవుడు, తండ్రి అయిన దేవుడు తాను మానవుల కొరకే బలిగా రాబోతున్న తన బలి గురించినటువంటి సంగతులను అనేక విషయాలుగా దేవుడు బయలుపరుస్తూ వచ్చినాడు. ప్రవచనాత్మకంగా, మర్మాయుక్తముగా, అనేకసార్లు సహజమైనటువంటి చాలా సులువుగా అర్థం చేసుకునేటువంటి రీతిలో పరిశుద్ధాత్ముడు అనేక సంగతులను బయలుపరుస్తూ వచ్చారు. మనం చూసినట్టయితే హెబ్రీ గ్రంథకర్త రాస్తూ విశ్వాస వీరుల గురించి ప్రారంభిస్తున్నాడు. విశ్వాస వీరులు, విశ్వాసములో ఘనమైన వారు, విశ్వాసములో ప్రాధాన్యత ప్రాముఖ్యత గలవారు, విశ్వాసములో దేవునికి ఇష్టలుగా ఉన్నవారు, విశ్వాసములో దేవునికి సమీపంగా బ్రతికినటువంటి నీతిమంతులను గూర్చి దేవుని సేవకుడు పరిశుద్ధుడైన అపోస్తలుడైన పౌలు భక్తుడు వ్రాస్తున్న విషయాలు మనకు కనబడతాయి. ఈ అధ్యాయంలో ప్రారంభం ఉంది, కానీ ముగింపు ఉండదన్నమాట. ఇందులో ముగింపు ఎందుకు లేదు అంటే, ఆ ముగింపు కాలమందు మరి ఈ యొక్క కడవరి దినాలు ఉన్నటువంటి నీవు నేను మనందరం కూడా ఈ యొక్క కడవరి సంఘమైనటువంటి విశ్వాసులు, సేవకులు, అపోస్తలులు, నాయకులు, అధ్యక్షులు, సమస్త దేవుని ప్రజలందరూ కూడాను ఈ విశ్వాస వీరులుగా మార్చబడాలని దేవుని ఉద్దేశం. కేవలం రక్షణ పొందిన తర్వాత సేవకుడిగా మాత్రమే, విశ్వాసిగా మాత్రమే, ఒక మామూలు సంఘ సభ్యుడిగా మాత్రమే, సభ్యురాలుగా మాత్రమే కాదు ప్రియులారా. దినదినము దేవునిలో ఒక ఆత్మ సంబంధమైనటువంటి మంట కలిగి, తృష్ణ కలిగి, ఆశ కలిగి, ఆకలి కలిగి ప్రభు కొరకు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యుగాంతముందున మనకు ఇస్తున్న సదవకాశం ఏమిటంటే, విశ్వాస వీరులను మనం మార్చుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మనకు చక్కని సంఘాలు ఇస్తున్నాడు. దేవుని సంఘాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి భారతదేశంలో. ఆయా సమయాల్లో ప్రభు మాకృం బట్టి అనేక విదేశాల్లో కూడా దేవుని వాక్యాన్ని అందించే సమయం ప్రభు ఇస్తున్నారు. ఆయా సమయాల్లో ఈ వాక్యం అందించే సమయం నేను ఒక విదేశం నుండి దేవుని వాక్యం అందించడానికి మళ్ళీ నేను మీ ముందుకు రావడానికి ప్రభు నాకు సహాయం చేశారు. ఈ రీతిగా అనేక రీతులుగా దేవుని వాక్యం ప్రభు పంచుతూ ఉన్నారు. అనేక రీతులుగా వాక్యము అనేక విధాలుగా ఈ యొక్క టీవీ మాధ్యమం ద్వారా, ఈ యొక్క టెలివిజన్ పరిచర్య ద్వారా, అలాగే మరి సోషల్ మాధ్యమం ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇంకెన్నో విధాలుగా ఫేస్బుక్ ద్వారా ప్రజలు వాక్యాన్ని వినడానికి ప్రభు మన అందరికీ సహాయం చేస్తున్నారు. ఎందుకంటే ఇవి కడవరి దినాలండి. ఒక సమయం రాబోతుంది, ప్రభు యొక్క వాక్యము అది ఈ లోకంలో కరువైపోతుందంట. ఆహారానికి, వస్త్రాలకు కరువు లేదు, కానీ వాక్యానికి కరువే రోజులు వస్తున్నాయి. వాక్యం కరువైనప్పుడు మనుషులకు దేవుని వాక్యం లేనప్పుడు మనుషుల్లో వ్యక్తిగతంగా దేవునిపైన ఆధారపడే విశ్వాసం లేకుండా పోతుంది. ప్రజలు అన్ని కలవారుగా ఉంటారు తప్ప యేసు ప్రభు కలిగిన వారిగా ఉండని పరిస్థితులు వస్తున్నాయి. అందుకే అంత్యకాల సంఘమైన మనము దేవుని సన్నిధిలో బహు స్పష్టముగా, బహు భయభక్తులతో నేర్చుకోవాల్సిన పాఠం ప్రియులారా. ఆయన భయభక్తులతో మనం సేవించడం నేర్చుకోవాలి. విశ్వాస వీరులుగా మారడానికి, విశ్వాస వీరులుగా మన బ్రతుకుని కట్టుకోవడానికి, దేవుని వాక్యమని ఈ పునాది మీద నిన్ను కట్టుకోవడానికి ఇష్టపడాలి. అదే ప్రభు కోరినటువంటి ఒక గొప్ప త్యాగము, సమర్పణ స్నేహితులారా. దేవుని వాక్యాన్ని చూసినప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన వృత్తాంతాన్ని పౌలు భక్తుడు ప్రారంభిస్తున్నాడు. విశ్వాసము అనే మాట యొక్క అర్థాన్ని చెప్తున్నాడు. విశ్వాసము అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజువు అనే మాటతో ప్రారంభిస్తున్నాడు. వాక్యం రుజువైందండి, విశ్వాసం రుజువైంది. విశ్వాసం మన జీవితాలు కూడా రుజువు అవ్వాలి. ప్రభు మనం పరీక్షించినప్పుడు, ఆయన నేను శ్రమ అనే కొలిమిలో వేసి పరీక్షించినప్పుడు, ఆయన నేను కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల గుండా నేను నడిపిస్తూ నేను పరిశోధించినప్పుడు
నీవు ఆయన ముందు శుద్ధ సువర్ణం వలె కనబడాలని ఆయన కోరుతున్నాడు. అందుకే దేవుని వాక్యం చెప్తా ఉంది, విశ్వాసమును దేవుడు హైలైట్ చేస్తున్నాడు. మనుష్య కుమారుడు విశ్వాసమును కనుగొనునా, దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసము కనుగొనేటువంటి స్థితిలో ప్రభు మనల్ని చూడాలని ఆశపడుతున్నాడు. విశ్వాసము కనబడాలి, విశ్వాసము మన మధ్య పని చేయాలి, విశ్వాసము నీ కుటుంబంలో ఉండాలి, విశ్వాసము నీ ప్రార్థనలో ఉండాలి, విశ్వాసము నీ సంఘములో ఉండాలి. అందుకే మనం చూస్తే లేఖన భాగంలో ఇక్కడ విశ్వాస వీరులలో ఒక అద్భుతమైన వ్యక్తిని దైవజనుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, కయ్యను హేబేలు వృత్తాంతం చదివినప్పుడు హేబేలు ఒక విశ్వాస వీరుడుగా కనబడుతున్నాడు. భూమి మీద మొదటి కుటుంబం. దేవుడు ఆదామును పుట్టించినప్పుడు అతడు చిన్న బాలుడుగా లేడు. మొదటి ఆదాముకి బాల్యము లేదు, కడపటి ఆదామైన క్రీస్తు ప్రభుకి వృద్ధాప్యము లేదు. బాగా ఈ విషయాలు గమనించాలని కోరుతున్నాను. కడపటి ఆదామైనటువంటి యేసు ప్రభు వారికి వృద్ధాప్యమే లేదు, మొదటి ఆదాముకి బాల్యము లేదు. అంటే ఆదాం పుట్టుకతోనే ఆయన సహజమైనటువంటి ఒక మూర్తిమత్వముతో, అనగా ఎ మెచ్యూర్డ్ మ్యాన్, ఒక మంచి సమృద్ధి అయినటువంటి ఒక మంచి పరిపక్వత కలిగిన వ్యక్తిగా దేవుని చేత సృష్టింపబడ్డాడు. ఆదాము తనంతట తాను కలగలేదు, ఏదో జీవరాశులను ఇచ్చిన వ్యక్తి కూడా కాదాయన. సమస్త చరాచర జగత్తును సృష్టిని, అందరి సర్వమును సృష్టించిన దేవుడు ఆఖరిలో మానవుని తన చేతులతో భూమి నేల నుండి మట్టి తీసి ఒక చక్కని ఆ యొక్క ప్రతిమను మానవుడిగా తయారు చేసి తన జీవవాయువు ఊదాడు. మనలో ఉన్నది ఏంటంటే జీవవాయువు. దీన్ని మనం ఆక్సిజన్ అంటాం కదండి. ఈ ఆక్సిజన్ జీవవాయువు అనమాట. ఈ ఆక్సిజన్ లేకపోతే మనం ఏం చేయగలిగిన ఉట్టిదే. మనం బ్రతుకున్నామని చెప్పడానికి, మనలో ప్రాణం ఉందని చెప్పడానికి, అసలు ఈ ప్రాణం ఎక్కడుంది అంటే చాలా వైజ్ఞానికంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఎక్కడుంది ప్రాణం అంటే బైబిల్ చెప్తోంది రక్తంలో ప్రాణం ఉన్నది అంటాడు. సో ప్రాణం ఎక్కడుందంటే రక్తంలో ఉంది. అది ఎక్కడ ఉందంటే ఉంది. అది ఉంటేనే మనం నడుస్తున్నాం, శ్వాస తీసుకుంటున్నాం, మాట్లాడుతున్నాం, ప్రయాణం చేస్తున్నాం, భోజనం చేస్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, అందరికి సాక్ష్యం చెప్తున్నాం, చక్కగా అవసరాన్ని బట్టి ప్రయాణాలు చేస్తున్నాం. ప్రాణం ఉంది కనుక, ఇఫ్ దర్ ఇస్ నో లైఫ్, ఒకవేళ ప్రాణమే లేదనుకోండి, ఆ జీవితం ఇంకా వృధానే కదా. అందుకే దేవుడు తన సొంత వాయువును, జీవవాయువును మనుషుడైనటువంటి ఆది మానవుడైనటువంటి ఆదాములో దేవుడు ఊదాడు. అప్పుడు ఆదాము చెలించే ప్రాణి ఆయనని రాయబడిందండి. అవును, ఆదాము ఒక చెలించే వ్యక్తిగా మారాడు. సంఘమైన మనము యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ఒక చెలించే వ్యక్తిగా మారాలి. మందిరం ఒక చెలించే మందిరంగా ఉండాలి. మందిరము నిశ్శబ్దంగా ఉండడానికి కాదు. మందిరము ఒక ఆరాధన సమయానికి మాత్రమే ఒక 2 లేక 4 గంటలు తెరిచి తాళం వేసుకోవడానికి కాదు. మందిరం ఎంతకాలంలో వారం మధ్యలో కూడికలు కానివ్వండి, దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతల్లో, సంఘములో దేవుని అనుగ్రహించేటువంటి ఆత్మ సంబంధమైన పరిచయాలు అన్నింటిలో కూడా సంఘముగా మనం దేవుని కొరకు వాడబడాలి అనే దేవుని ఉద్దేశం. అందుకే వాక్యాన్ని చూసినప్పుడు ప్రభు సంఘాన్ని ఒక గొప్ప ఉద్దేశంతో సృష్టించాడు. సంఘం యొక్క నిర్మాణం, సంఘం యొక్క పరిధి, సంఘం యొక్క ఉనికి మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం మనకు కనబడుతూ ఉంటుంది. యేసు ప్రభు తన స్వరక్తం నుంచి సంపాదించిన సంఘం. అందుకే వాక్యం తెలియజేస్తుంది, ఈ సంఘము పట్ల, అంటే మీరు ఆరాధించే సంఘం పట్ల, సార్వత్రిక సంఘం పట్ల ప్రతి బిడ్డ గురి కలిగి ఉండాలండి. గురి అనగా ఒక చక్కని లక్ష్యం కలిగి ఉండాలి. గురి లేకపోతే జీవితాలు చిద్రమవుతాయి. గురి లేని చోట దేవుని కార్యాలు కూడా ఉండవు. దేవుడు మన మధ్య ఒక గురి కలిగిన క్రైస్తవ్యాన్ని జీవితాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. అందుకే శ్రేష్టమైన బలి అనే అంశం మీద మీతో మాట్లాడుతున్నాం. ఇక్కడ ఒక బలి అర్పించే సమయం వచ్చింది. ఆ బలి ఏమిటి అంటే దేవునికి ఇచ్చే బలి. ఇప్పుడు ఆదాముకి దేవుడు హవ్వను జతపరిచాడు, దేవుడు వారిని ఆశీర్వదించాడు. సో ఇప్పుడు వారికి భౌతికంగా ఇద్దరు చక్కని సంతానం కలిగారు. ఒకరు కయ్యను, మరొకరు హేబేలు. కయ్యను, హేబేలు వీరిద్దరూ చక్కగా భూమి మీద నివాసం చేస్తున్నారు. కయ్యను భూమి అంతటికి ఒకటే యజమాని అనమాట. భూమి మీద ఉన్నటువంటి సమస్త వారసత్వానికి యజమాని. ఈ కయ్యను తర్వాత హేబేలు ఉన్నాడు. ఆయననేమో పశువుల కాపరి, పశువులను సేద్యం చేసేవాడు. దేవుడు 2 బాధ్యతలు ఇచ్చాడు. ప్రపంచంలో చాలా వృత్తులు ఉన్నాయి, కానీ ఈ 2 వృత్తులు చాలా ప్రత్యేకం. ఒకటి వ్యవసాయము, 2 పశుపోషణ. ఈ 2 ఎంత సైన్స్ పెరిగినా, ఎంత టెక్నాలజీ పెరిగినా మనం ఆహారం తినాలంటే ఈ 2 వృత్తులు కంపల్సరీ. ఒకటి పశుపోషణ, రెండవది దానికంటే ముందు వ్యవసాయం, అగ్రికల్చర్. ఈ 2 లేకపోతే మనిషి మనుగడనే లేదు. సో ఎంత సైన్స్ పెరిగినా, ఎంత ప్రయాణ సాధనాలు పెరిగినా, ఎంత పెద్ద ఉన్నతమైనటువంటి టెక్నాలజీ మనుషునికి కలిగినా, ఇది మాత్రం తప్పనిసరి అండి. ఏంటి, ఇందాక చెప్పుకున్నట్టు వ్యవసాయము మరియు పశుపోషణ. ఈ 2 దేవుడు మానవునికి అనాథులు ఇచ్చిన వృత్తులు అన్నమాట. ఇందులో ఇప్పుడు కయ్యను దేవుని సన్నిధికి వచ్చేటువంటి ఒక సమయం వచ్చింది. హేబేలు కూడా దైవ సన్నిధికి వచ్చే ఒక సమయం వచ్చింది. వీరిద్దరూ ఖాళీగా రాలేదన్నమాట, దేవుని దగ్గరికి వచ్చారు. వచ్చేటప్పుడు వారికి ధర్మశాస్త్రం కానీ, బైబిల్ కానీ, బోధ కానీ, అపోస్తలు దిగి వచ్చి చెప్పే వాక్యాలు కానీ, దేవతలు బోధించే ఉపదేశం కానీ, ఇలాంటి టీవీ ఛానల్ అద్భుతమైనటువంటి దేవుని వాక్యం వినే అవకాశం కానీ వారికి ఏమీ లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే దేవుని వాక్యం వినడానికి దేవుని హృదయంలో ఒక భారము, ప్రేమ కలిగించినాడు. దీన్ని ప్రేరేపణ అంటాం. ఆత్మ సంబంధమైన ప్రేరణ లేక ప్రేరేపణ. దేవుడు కొన్ని ప్రేరేపణలు ఇస్తాడు. ఆత్మ సంబంధం ఇలా చెయ్యి అంటాడు.
దేవుని వాక్యం అంటుంది ఇదే త్రోవ, దీనిలో నడువు అంటాడు. ఆ శబ్దం మన చెవులు వినబడుతున్నప్పుడు చక్కగా శబ్దానికి లోబడి నడవాలి, మధ్యలో విరమించడానికి కాదనమాట. ఇప్పుడు వీరిద్దరు దైవ సన్నిధికి వస్తుంటే ప్రభు దగ్గరికి ఏదో తేవాలి, ఇవ్వాలి అనిపించింది అనమాట. రక్షింపడక ముందు ఒక విధానం అయితే, ప్రభు మన పాపాలు క్షమించాలని, మనం ఆయన రక్తంలో కడగబడాలని, యేసుక్రీస్తు బిడ్డలుగా బ్రతకాలనే ఆ కన్నీళ్లతో, ఆ మొదటి ప్రార్థనతో దేవుని దగ్గరకు వచ్చిన ఆ మొదటి క్షణాలను దయతో మీరు స్మరించమని నేను కోరుతున్నాను. ఈరోజు దేవుని కొరకు ఆ రక్షణ అనుభవాన్ని పొందిన తర్వాత, ప్రభువు నేను నీ కొరకు ఏమి చేయగలను, ప్రభువు నేను నీ కొరకు ఏమి చేయగలను. కౌంట్ జెంజెన్డార్ఫ్ అనేటువంటి ఒక ఫ్రెంచ్ రాజకుమారుడు ఒకనాడు తన పరివారంతో కలిసి ప్రయాణమైపోతూ ఉన్నాడు. ఈ కౌంట్ జెంజెన్డార్ఫ్ అనేటువంటి ఈ యొక్క యువరాజు తన కారవంతో వెళ్తూ ఉంటే, పరివారంతో వెళ్తూ ఉంటే, ఆ దగ్గర అక్కడ ఒక స్థలంలో ఒక ప్రదర్శనశాల కనబడింది, మ్యూజియం. అందులోకి వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళి చూడాలనుకున్నాడు ఆ వస్తువులన్నీ కూడా. అంతకుముందున్న రాజులు గొప్పవారు వాడినటువంటి అనేక వస్తువులు అక్కడ ప్రదర్శనశాలలో ఉంచారు. ఇట్స్ జస్ట్ లైక్ ఎ మ్యూజియం. సో అక్కడికి వెళ్ళాడు, అవన్నీ చూడడానికి చాలా అద్భుతమైనటువంటి ఆ పరిస్థితులను చూస్తూ ఉన్నాడు. ఒక్కొక్క స్థలంలో చాలా వాటి గురించిన డిస్క్రిప్షన్ రాయబడింది, వాటిని చూస్తూ నడుస్తున్నాడు. చాలా చాలా సంగతులు చూస్తున్నాడు. వెనుక ఆయన యొక్క అంగరక్షకులు లేక ఆయన యొక్క క్యారవాన్, ఆయన యొక్క సెక్యూరిటీ ఆ రాజకుమారుని వెంట నడుస్తూ ఉంది. ఓ చోటికి రాగానే ఒక తైలవర్ణం మీద చిత్రింపబడినటువంటి ఒక శిలువ దృశ్యం కనబడింది. ఆ శిలువ ఆకారం పైన ఒక మాట రాయబడింది, నేను నిన్ను ప్రేమించి నీ కొరకు నా సర్వమును ఇచ్చితిని. ఆ తైలవర్ణపు చిత్రం పైన ఒక ఎరుపు రంగు వస్త్రము వేలాడుతూ కింద ఒక మాట రాసింది, వాట్ యు హావ్ డన్ ఫర్ మీ, నీవు నా కొరకు ఏమి చేసితివి, నీవు నా కొరకు ఏమి చేసితివి. ఈ మాట చదువుతుంటే ఈ రాజకుమారుని యొక్క మనసు పొలిగించిపోయింది. ఓ దేవా, యేసు ప్రభువా, నీవు నా కొరకు ఇంతగా చేసితివా, నీవు నా కొరకు నీ ప్రాణం నిచ్చితివి, నీ సర్వము నా కొరకు ఇచ్చితివి, నేను నీ కొరకు ఏమి చేయలేకపోతున్నానే, రాజ్యంలో బ్రతుకుతున్నాను, యువరాజుగా ఉన్నాను, సౌఖ్యంగా ఉన్నాను, నీ గురించి ఆలోచించనే లేదే నేను, నీ ప్రేమను తలుపోయలేదే నేను అని చాలా మదన పడుతూ తన మనసు నిండా ఏడుస్తూ దుఃఖముతో ప్రార్థిస్తున్నాడు. చాలా సమయమైంది, ఆ ప్రదర్శనశాలను మూసివేసే సమయమైంది, ద టైమ్ టు క్లోజ్ ద మ్యూజియం. ఆ యొక్క మ్యూజియాన్ని కట్టేసే సమయం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, మహారాజా, యువరాజా, ఇంకా దీన్ని కట్టేస్తారు, మూసేస్తారు, టైం అయిపోయింది, ఈ రోజుకి మనం వెళ్ళిపోవాలి అన్నాడు. తను ఆగకుండా వస్తున్న కళ్ళని తుడుచుకుంటూ దేవుని ప్రేమతో నింపడిన వాడి తన సెక్యూరిటీతో చెప్తున్నాడు, ఏమని తెలుసా, మీరు వెళ్ళండి, నాన్నగారికి అమ్మకు చెప్పండి, నేను ఇప్పుడు వెళ్తున్నాను నా దేవుని మిషన్ పూర్తి చేయడానికి, గోయింగ్ ఫర్ ఏ మిషన్, నేను ఒక మిషన్ను పూర్తి చేయడానికి వెళ్తున్నాను, నా ప్రభు తన పరిచర్యకు నన్ను పిలిచినాడు, అందుకే నేను వెళ్తున్నాను. ఆ మాట చెప్పి వారి దగ్గరికి ఆ సెలవు పొంది తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ విధంగా ఆఫ్రికా ప్రాంతంలో అనేక దేశాల్లో మరి ఈవెన్ మిషన్ స్థాపించి మరి ఈవెన్ దీవులలో గొప్ప ఉద్యమానికి కారకుడయ్యాడు ఒక రాజకుమారుడు ప్రభు కొరకు. ఈరోజు ఆ స్వరం మనకు వినబడుతూనే ఉంది అనేక సార్లు, కానీ కొన్నిసార్లు ఆ స్వరాన్ని మీరు నిర్లక్ష్య పెడుతున్నారేమో. ఇదే స్వరము, ఇదే త్రోవ, దీనిలో నడువుడి. ఈ సంవత్సరం దేవుని మాటలు వింటుండగా, ఈ దినం దేవుని ఉపదేశం మీరు ఆలోకిస్తుండగా, గడిచిన దినాల్లో ఎన్నోసార్లు ఆయన ఉపదేశాన్ని మర్చిపోయినారేమో తెలియదు, కానీ ఈరోజు సూటిగా ప్రభు చెప్పే మాట, మీరు ఏ పని చేస్తున్నా, మీరు ఏ వృత్తి వ్యాపారాల్లో ఉన్నా, మీరు ఏ సంగతుల్లో ఉన్నా, దేవుని సేవను స్మరించండి. I remember the crucifixion and the resurrection of Lord Jesus Christ. యేసు ప్రభు యొక్క ఆ శ్రేష్టమైన బలిని జ్ఞాపకం చేసుకోండి. ఆ బలి పూర్వకాలం ముందు ఈ రీతిగా చెప్పబడింది. ఆ బలి ఏమిటంటే, దేవుని దగ్గరికి ఈ కయీను హేబెల్ ఇద్దరు వచ్చినప్పుడు, కయీన్ అనే అతడు పెద్దవాడు కనుక తన యొక్క ధాన్యపు పనులను తీసుకొచ్చి దేవుని ముందు అల్లాడిస్తూ ఉన్నాడు. ధాన్యాన్ని అల్లాడించి మళ్ళీ తీసుకెళ్ళిపోవచ్చు ఇంటికి, ఇంకా ఎవరు లేరు, యాజకుడు కూడా దేవునికి అప్పగించి వెళ్ళిపోవటమే. కానీ హేబెల్ ఏం చేశాడు, తన మందలో తొలుచూలను ఉన్నటువంటి వాటిని, ద ఫస్ట్ వన్, మొదటివి తీసుకొచ్చి దేవుని దగ్గర బలిగా ఇస్తున్నాడు. ప్రభు ఇష్టపడ్డాడు. తన మనస్ఫూర్తిగా దేవునికి బలిగా ఇచ్చినటువంటి వాటిని చూసి దేవుడు చాలా ఆనందపడ్డాడు. అందుకే ప్రభు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను అని ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రభు అంటున్నాడు, నేను నీ అర్పణను లక్ష్య పెడుతున్నాను బిడ్డ అన్నాడు, నేను నేను ఒప్పుకున్నాను అన్నాడు. ద సేమ్ టైం జడ్జిమెంట్, ఆ బలి అర్పించడానికి ఇద్దరు వచ్చారు, భూమి మీదకి ఏ మనిషి లేడు. మొదటి వాడేమో తప్పిపోయాడు, ఓడిపోయాడు, అసలు ప్రేమ కానీ భక్తి కానీ లేనివాడు, పైపించి తన తల్లిదండ్రులను వెలగొట్టాడు. దేవుడు ఏదైనా నుంచి ఆయన కోపం కూడా ఉంది, ఆక్రోషం కూడా ఉంది, దేవుని మీద చెప్పలేనంత చాలా ద్వేషం కూడా ఉంది. ఒక రకంగా రావాలి కనుక వచ్చాడు, వెళ్ళిపోవాలి కనుక వెళ్ళిపోతున్నాడు, వినాలి కనుక దేవుని స్వరం వింటున్నాడు. ఏ విషయంలో కూడా సాక్షి జీవితం కానీ ఓ క్రమమైన భక్తి కానీ అతనిలో లేదనేది మనం గమనిస్తాం. ఇక్కడ చూస్తే హేబేలు తన శ్రేష్టమైన వాటిలో శ్రేష్టమైనవి దేవునికి బలిగా వాటిని అర్పించి దేవునికి ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఆనందపడ్డాడు. సృష్టికర్త అయిన దేవుడని యెహోవా ఈ బలిని అర్పణను చూచి సంతోషపడ్డాడు. కయీనును చూసి దేవుడు ఆనందపడలేదు, కానీ చిన్నవాడైనటువంటి హేబెలు యొక్క అర్పణ దేవునికి నచ్చింది. ఇది ప్రభువుకు మనం నచ్చాలండి. ఆయన నచ్చాడు, ఆయన ఎన్నుకున్నాము, సంతోషం. ప్రభుకు నీవు నేను నచ్చాలి, ఆయనకి ఇష్టమైనవి చేయాలి, శ్రేష్టమైన బలిగా నిన్నువే ఆయనకు అర్పించుకోవాలి.
భక్తులైనటువంటి పౌలు రాస్తూ రోమా 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించడాన్ని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాత్సల్యమును బట్టి బతిమాలుతున్నాడు పౌలు భక్తుడు. ఇది మీకు యుక్తమైనది అంటున్నాడు, డిజైరబుల్, ఇది కావలసినది. మీరు ఆయనకు సజీవ యాగంగా సమర్పించుకోండి. కయీను హేబేలు వృత్తాంతములో హేబేలు సమర్పించను, హేబేలు అర్పించను. నువ్వేం అర్పించగలుగుతున్నావు? ఆయన సన్నిధికి వచ్చిన నీవు ఏ సంగతుల పట్ల నువ్వు అపేక్ష కలిగి, ఆశ కలిగి, తృప్తి కలిగి, తృష్ణ కలిగి వేటిని దేవునికి ఇవ్వగలుగుతున్నావు, అర్పించగలుగుతున్నావు? ప్రభుకు నిన్ను అర్పించుకుంటావా? అది శ్రేష్టమైన బలి. దేవుడు అబ్రహాముతో అన్నాడు, నీకొక్కడే ఉన్న కుమారుడు, నీవు ప్రేమించే ఇస్సాకుడు మళ్ళీ తిరిగి జవాబు ఇవ్వకుండా, ప్రభు ఒకవేళ అబ్రహమా నీ కుమారుని తీసుకొని నాకు బలిగా అర్పించిన ప్రభువా, యు నో వెరీ వెల్ నాకు ఒక్కడే కుమారుడు. ప్రభు ఒకవేళ నీకు ఒక్కడైన కుమారుని తీసుకుని అర్పించు అంటే, అలా కాదు ప్రభువా, నాకు ఒక్కడైన వాడు కానీ నాకు నేను చాలా ప్రేమించేవాడు. అందుకే తిరిగి జవాబు ఇవ్వలేకుండా ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు చాలా ప్రేమించే ఇస్సాకు నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి తీసుకొని మోరియా దేశ పర్వతాలలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించు అన్నాడు. అతన్ని దేవుని సన్నిధిలో అతన్ని అర్పణముగా అర్పించమన్నాడు. అర్పణకి ఆదికాండం 22వ అధ్యాయం మనం చూస్తే అబ్రహాం లోబడ్డాడు. ఆయన అంటాడు, చిత్తము ప్రభువా. అందుకే అబ్రహాం పేరు ఇంకా జ్ఞాపకం చేస్తున్నాం. ప్రపంచంలో అనేక తరాలుగా వందల వేల సంవత్సరాల చరిత్రలో అబ్రహాం యొక్క పేరు చెక్కు చెదరనిది. కారణం ఏంటంటే లోబడ్డాడు. అబ్రహాం విధేయత చూపాడు. అబ్రహాము సాత్వికము తగ్గింపు కలిగి ఉన్నాడు, చాలా విధేయత కలిగి ఉన్నాడు. మనకు విధేయత గల జీవితం బాగా తెలియాలంటే అబ్రహాం జీవితాన్ని అప్పుడప్పుడు బాగా చదవండి. మీకు టైం ఉన్నప్పుడల్లా, మీ సమయం ఉన్నప్పుడల్లా మీ వృత్తి వ్యాపారాల్లో కొంత సమయం కేటాయించి వాక్యాన్ని చదివేటప్పుడు, ఆదికాండం మొదటి నుంచి చదివేటప్పుడు అబ్రహాము జీవితాన్ని 11వ అధ్యాయం తర్వాత ఆదికాండం నుంచి చదువుతూ రండి. 12వ అధ్యాయం నుంచి చాలా విషయాలు మీకు బోధపడతాయి. ఆయనంత తగ్గింపు గలవాడో మనకు తెలుస్తూ ఉంటుంది. దేవుడు ఎవరిని వాడుకుంటాడో మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ శ్రేష్టమైన పరిచర్య, ఈ శ్రేష్టమైన కృప దేవుడు మనకు అనుగ్రహించారు. అందుకే మనం ప్రభువును స్తుతించాలి. ఇప్పుడు నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, కయీను హేబేలు వృత్తాంతములో హేబేలు ప్రభువుకు తన యొక్క జీవితాన్ని అర్పించాడు. దాంతోపాటు తన పశువులలో మొదటి ప్రథమ సంతతి, ప్రథమ ఫలమును దేవునికి ఇచ్చాడు. సో దేవుడు ఆనందపడ్డాడు. నువ్వు ఇచ్చిన అర్పణ బాగుంది బిడ్డ అన్నాడు. కానీ కయీను ముఖమంతా మార్చుకున్నాడు. ఈ బికమ్ పేల్, చాలా ముఖమంతా వాడిపోయింది, ముఖమంతా చిన్నబుచ్చుకున్నాడు, కోపంగా ఉన్నాడు, చాలాసార్లు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. దేవుడు తన సొంత తమ్ముడిని మెచ్చుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఇది చాలా చోట్ల ఇలాంటి అసూయ ద్వేషాలు రగిలిపోతున్నాయి. కుటుంబాల్లో, సంఘాలలో ఇలాంటి స్థితి చాలా ప్రబలిపోతూ ఉంది. చాలా చోట్ల ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, కొన్నిసార్లు వ్యక్తులపైన, కుటుంబాల్లో కూడా ద్వేషము, కలహము, విమతము, అసూయలు ఇలాంటివన్నీ కూడా శరీర కార్యాలు జరుగుతున్నాయి. సంఘాల్లో ఆదరణ ఇక్కడ, సంఘంలో నెమ్మది ఎక్కడ? కొన్ని సంఘాల్లో కొట్టుకోవడం, ఒకరినొకరు దూషించుకోవడం కూడా జరుగుతున్న విషయాలు, బహు చెడ్డ విషయాలు మనం ఈ రోజుల్లో వింటున్నాం. బహు చెడ్డ విషయాలు ప్రియులారా. ప్రభు కోరింది వీటి కొరకు కాదు. ఆయన రక్తం కాల్చింది, ఆయన తన సంఘమును కట్టింది, ఆయన తన ప్రేమతో మనం సంపాదించుకుంది వీటిని చేయడానికి కాదు. ప్రభు నిన్ను పొరుగు వారిని ప్రేమించము. ప్రభును ప్రేమించడంలో ముందున మనము మన పొరుగు వారిని కూడా ప్రేమించాలి. లవ్ యువర్ ఎనిమీస్, శత్రువులను ప్రేమించమన్నాడు ప్రభు. మన శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. శత్రువు ఆకలిగా ఉంటే వారికి భోజనం పెట్టన్నాడు. ఇదే కదా దేవుని సిద్ధాంతం, దేవుని మాట. ఇదే కదా బైబిల్ విశ్వాస సంబంధమైన బోధ. ఇది మనం మర్చిపోతే ఎలాగా? ప్రభు అంటున్నాడు, వీటిని మీరు చేయవలసింది అన్నాడు. మనం వీటిని అనుసరించవలసింది. కయీను జీవితాన్ని చూడండి, చాలా ద్వేషాన్ని పెంచుకున్నాడు. పొలంలో పనిచేస్తుంటే వెళ్ళి తన సహోదరుని చంపేశాడు. ప్రభు మాట్లాడిన మాటల తర్వాత ఆయన ఆ కోపం ఇంకా రెట్టింపు చేసుకున్నాడు. దేవుని మాటలు నెగ్లెక్ట్ చేస్తున్నాడు, నిర్లక్ష్యపరుస్తున్నాడు కయీను. తన యొక్క సహోదరుడు పొలంలో ఉంటుండగా ఆయన తన సహోదరుడు అయినటువంటి హేబేలును చంపేశాడు. చంపే వరకు కొట్టాడు. అది ఎంత భయంకరమో, ఎంత దుర్మార్గమో, ఎంత కర్కశమో చూస్తాం. బైబిల్ గ్రంథంలోని మొదటికి పేజీలు 2 కూడా బహు పెద్ద కష్టంతో ప్రారంభించబడ్డాయి. 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఆదికాండంలో దేవుడు దుఃఖపడే పరిస్థితులు ఇంకా కనబడుతున్నాయి. చాలా చోట్ల అన్ని పరిస్థితులు ఎదురవుతున్నాయి ప్రియులారా. ప్రభు మనం ప్రేమించి మనకి ఈ సంవత్సరాన్ని ఇచ్చాడు. ప్రభు మనం ప్రేమించి జీవితాన్ని, మరొక దినాన్ని, ఈ సమయంలో దేవుని వాక్యం వినే కృపా భాగ్యం ఇచ్చాడు. దేవుడు మనకు సంఘాన్ని ఇస్తాడు, పరిచర్యను ఇస్తాడు, సహవాసాన్ని ఇస్తాడు. మనం వీటిలో తృప్తిగా సాగిపోవాలి. ప్రభు కొరకు ఉపయోగపడి నలిగిపోవాలి. మాసిదోనియా ప్రజల వలె, కొరింథీ ప్రజల వలె, ఎఫెసు ప్రజల వలె, ఫిలదెల్ఫియా ప్రజల వలె, ఫిలిప్పీ ప్రజల వలె దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉండాలి. అలసిపోవడానికి కాదు, విరమించుకోవడానికి కూడా కాదు. ఒకప్పుడు భక్తి కలిగి ఉన్నాను, ఇప్పుడు భక్తి చేయడానికి సమయం లేదు, మందిరం రావడానికి సమయం లేదు, పరిచర్యకు సమయం లేదు, సేవకులకు హెల్ప్ చేయడానికి సమయం లేదు, పరిచర్యకు పంపబడ్డానికి సమయం లేదు అని చెప్పడానికి కాదు పిల్లలు ఈ దినం. అందుకే దావీదు అంటాడు, దేవుని వాక్యం సెలవిస్తున్నమాట, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనిని మనం ఉత్సహించి సంతోషించదాం. ఈ ప్రత్యేక సమయాన ప్రభు కొరకు ఉత్సహించి అనుభవంలోకి రావడానికి ఒక శ్రేష్టమైన బలిగా నిన్నువే ఆయనకు అర్పించుకోమని దేవుని దాసంగా నేను మీకు ప్రాధేయపడుతూ కోరుతున్నాను.
ఎందుకంటే నువ్వు ఆయనకు అర్పించుకున్నప్పుడు నీ జీవితము ఫలభరితమైనదిగా ఉంటుంది, నీ జీవితము శ్రేష్టమైనదిగా ఉంటుంది, నీ జీవితం ఉన్నతమైన అనుభవాలతో కూడిందై ఉంటుంది, నీ జీవితము దేవునికి సమీపంగా ఉండే జీవితంగా ఉంటుంది. అందుకే ఈ ఉన్నతమైన పిలుపును దేవుడు హేబేలుకి ఇచ్చినాడు. ప్రభుడు అతడు, ఏ నైనా మీ తమ్ముడేడి హేబేలు, ప్రభువా నా తమ్మునికి నేను ఏమైనా కావలి వాడనా అంటాడు. ఇంకా తప్పు ఒప్పుకునే మనసు లేదు, నా తమ్మునికి నేను కావలి వాడనా అన్నాడు. ప్రభు అన్నాడు, నీ తమ్ముని యొక్క రక్తము స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది, నేను వింటున్నాను ఆ శబ్దాన్ని అంటున్నాడు. దేవుడు వింటున్నాడు ప్రతి కన్నీటిని, హతసాక్షుల యొక్క కన్నీటిని. దేవుని కొరకు చంపబడుతూ, కొట్టబడుతూ, బాధింపబడుతూ, పీడింపబడుతూ, ఏ పరిస్థితుల్లో ఆయన యొక్క బలిపీఠం దగ్గరికి వచ్చి కన్నీళ్లతో ప్రార్థిస్తున్న ఆత్మలు ఉన్నాయో వాటిని గూర్చి ప్రభు దుఃఖపడుతున్నాడు, ఆయన బాధపడుతున్నాడు. ఆ మాటలు స్వరాలన్నీ వింటూ ఉన్నాడు. హేబేలు రక్తానికి, హేబేలు కార్చినటువంటి ఆ యొక్క కన్నీళ్ళకి, హేబేలు యొక్క క్రయధనానికి దేవుడు దుఃఖాన్ని వెలుబూచుతూ ఉన్నాడు. ఒక దినం రాబోతుంది, ప్రతి విషయం కూడా వెలుగులోకి రాబోతుంది. దేవుని వెలుగులోని ప్రతి విషయం కూడా కనబడబోతుంది. ఏ సంగతులు విశ్వాస సంబంధంగా వ్యక్తులకు, సంఘానికి అపకారంగా జరుగుతున్నాయో వాటికి దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క జవాబు కనబడేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. సంఘమా, మేలుకొని ప్రార్థన చేయాలి. సంఘమా, దేవుని స్వార్థ ఉద్యమములో ప్రభు కొరకు ముందుకు సాగడానికి, అచంచలమైన విశ్వాసంతో భక్తి కలిగిన జీవితాన్ని ప్రభు కొరకు చేయడానికి ఈరోజు ఒక తీర్మానం చేయాలి. అలసిపోయే విశ్వాసం కాదు, హేబేలు వలె త్యాగపూరితమైన విశ్వాసం. హేబేలు వలె ప్రభు కొరకు తనను తాను సంపూర్ణంగా, తన బలే కాదు తాను అప్పగించబడినా కూడా దేవుని కొరకు అర్పించబడేటువంటి ఓ సజీవమైన నమ్మిక, ఒప్పుకోలు ప్రభు కోరుతున్నాడు. అందుకే దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేయబడిన మాట ఏంటంటే, దేవుడు విశ్వాస వీరుల జాబితాలో మొదటి స్థానాన్ని, మొదటి భాగాన్ని దేవుడు హేబేలు కేటాయించినాడు. హేబేలు పరిపూర్ణతలోనికి రావడానికి, నిజానికి హేబేలు అప్పటికి ఇంకా వివాహితుడు కాదు. చారిత్రక ఆధారాలను బట్టి ఆ కాలంలో, అంటే వయసు రీత్యా మొదటి మనిషి కనుక, ఆదాము పుట్టుకతోనే, అంటే ఆయన దేవుడు తయారు చేయడమే ఓ పర్ఫెక్ట్ మ్యాన్గా తయారు చేశాడు కనుక, అంటే ఒక సంపూర్ణమైనటువంటి మూర్తిమత్వం గల వ్యక్తిగా దేవుడు ఆదామును తయారు చేశాడు కనుక, రమారమి ఆదాము వయసు 130 సంవత్సరాలు ఉంటే మరి హేబేలు వయసు కూడా 100 సంవత్సరాలు రమారమి ఉంటుందని బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవునికి నమ్మకంగా బ్రతికాడు. అప్పట్లో మనుషుల కాలం అంతా 900 ఏళ్ళు, 800 ఏళ్ళు అలా ఉండేదన్నమాట. కాబట్టి హేబేలు వయసు ఎంత ఉండొచ్చు అంటే ఒక రమారమి 100 సంవత్సరాలు ఉండొచ్చు అనేది బైబిల్ పండితుల యొక్క అంచనాలు. అంటే ఆయన జీవించిన కాలం దేవునికి సమీపంగా బ్రతికాడు. ఎంతకాలం ఉన్నామనేది ముఖ్యం కాదు ఈ లోకంలో, ఎంత సమీపంగా ప్రభుకి ఇష్టంగా బ్రతికామనేది ముఖ్యం. ఎంతగా దేవుని కొరకు వ్యయపరుచుకున్నామనేది ముఖ్యం. ప్రభు కొరకు ఎంత మనం త్యాగముతో బ్రతికాము, త్యాగముతో మందిరాన్ని ప్రేమించాము, త్యాగముతో మందిరాన్ని ఘనపరుస్తున్నాం. అలాంటి గ్రామీణ సంఘాలు ఇలాంటి అద్భుతమైన టీవీ కార్యక్రమాల ద్వారా అతి చిన్న ప్రాంతం, చిన్న స్థలాల నుండి మేము, ఈ చిన్న పరిచయ కలిగిన మేము, 60 గ్రామాల్లో దేవుని వాక్య పరిచయం కలిగినటువంటి మందిరాలు కలిగిన మేము స్వంతంగా పనిచేస్తూ స్వచ్ఛందంగా వాక్యాన్ని మీకు అందించడానికి మరి అనేక వందల మంది కన్నీటి ప్రార్థన భాగస్తులు మాతో ఉన్నారు. వారి ప్రార్థన మమ్మల్ని ఈరోజు మీ ముందు వాక్యం అందించడానికి నిలబెట్టింది. ఆయన కృప మొదటిదైతే మాతో ఉన్న పరిశుద్ధులు దేవుని సన్నిధిలో మమ్మను, ఆయన సన్నిధిలో మరి దేవుని సేవకురాలని, మరి ఈ రీతిగా మా కుటుంబాన్ని, మా కుమార్తెలను ఆయన సన్నిధిలో నిలబెట్టి పరిచర్య కొరకు వాడబడడానికి కారణం దేవుని గొప్ప కృప మొదటిదైతే, మమ్మల్ని కొన్ని కన్నిటి భాగస్తులు, విశ్వాస వీరులుగా వారు చేస్తున్న ప్రయాసం మేము మర్చిపోలేం. ఈ ప్రత్యేక సమయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు కొరకు నిన్ను అర్పించుకొని, ప్రభు కొరకు నిన్ను త్యాగపరుచుకొని, ప్రభు కొరకు నిన్ను దేవుని సన్నిధిలో ఒక పానార్పణంగా పోయబడి దేవుని కొరకు జీవించే పౌలు వంటి అనుభవంలోకి రావాలని, హేబేలు వంటి అనుభవంలో నువ్వు సాగుతున్నట్టయితే ధైర్యంగా ప్రభు కొరకు విశ్వాసంతో సాగిపోవాలని నేను కోరుతున్నాను. అందుకే దేవుని వాక్యం సెలవిస్తోంది. హేబేలు ఆ సాక్ష్యం గురించి చెబుతూ, దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాను. ఇతని సాక్ష్యంలో మొదటిది నీతిమత్వము. ఈజ్ అ రైచియస్ మ్యాన్. నీతిమంతుడిగా సాక్ష్యం పొందాడు. ఇట్లా మన జీవితంలో సాక్ష్యంలో అన్నిటికంటే గొప్పది మనకు దేవుడు చేసిన మేలు కాదు, ముందు మన నీతిమంతులుగా బతకడం. అందుకే ప్రభు నీతి నీతి అంటాడు. 6:33 మత్తయి సువార్తలు ఉంటుంది, 6:33 మాథ్యూస్. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇక రాయబడిన మాట, మీరు దేవుని సన్నిధిలో ఈ సాక్ష్యంను మీరు పొందినట్టయితే, ఈ సాక్ష్యానికి మీరు లోబడినట్టయితే, దేవుని చేత నీతిమత్వంలోనికి మీరు వచ్చినట్టయితే, ప్రభు మన లోకంలో పంపినందుకు, ఆయన రక్షణ మనకి ఇచ్చినందుకు ప్రభు మనల్ని బట్టి ఆనందపడతాడు, మనల్ని బట్టి సంతోషిస్తాడు. నేను ముందు భాగం చదివినట్టయితే, అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. విశ్వాసము ద్వారా మాటలాడుతున్నాడు. అక్కడ హేబేలును చంపేస్తున్నాడు సొంత అన్నయ్య. ఈ హంతకుని చేతిలో మరణానికి గురైనటువంటి సామాన్య వ్యక్తి ఈ పరిశుద్ధుడు లేక పవిత్రుడైనటువంటి హేబేలు రక్తము దేవునికి మొరపెడుతున్నది. విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. అందుకే మనకు ఉన్నటువంటి నిరీక్షణ ఏంటంటే, మనం ఇక్కడున్న ప్రభుతో ఉన్న మాట్లాడుతూనే ఉంటాం, ప్రభుతో ఆయనతో మాట్లాడుతూ ఉంటాం. అందుకే భూమి మీద శిష్యులు యేసు ప్రభు వారి యొక్క ట్రాన్స్ఫిగరేషన్, ఆ రూపాంతర కొండ మీదకి ప్రభు తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ పేతురు, యోహాను, యాకోబులు ఆయన మహిమను చూసి ఆ మహిమలో ప్రభుతో మాట్లాడుతున్న వాళ్ళని చూసి బోర్లపడ్డారు. అక్కడ ఒకవైపున ఏలియా, ఒకవైపున మోషే మాట్లాడుతూ వచ్చినట్టుగా బైబిల్ చెప్తుంది.
మోషే ధర్మశాస్త్రానికి ప్రతినిధి, ఏలియా ప్రవక్తలకు ప్రతినిధి అండి. ఇక్కడ ఇద్దరు దేవునితో మాట్లాడిన కారణం వారు మహిమలో గడిపారు. ఏలియా దేవుని సొల్లు ప్రార్థన పడుగా గడిపాడు. దేవుని అగ్ని పొందినవాడుగా, అగ్ని కురిపించేవాడుగా బ్రతికాడు. మోషే గురించి చెప్పనక్కర్నే లేదు. ఎంత సాక్షార్థమైన జీవితమో కదా. ధర్మశాస్త్రాన్ని పొందడానికి 40 దివారాత్రులు దేవుని సన్నిధిలో, సినాయి పర్వతం మీద అద్భుతమైనటువంటి దేవుని సన్నిధిలో ఆయన సమయాన్ని గడుపుతూ దేవుని ఉపదేశాన్ని, ధర్మశాస్త్రాన్ని తీసుకున్నాడు. ఇలాంటి మహిమగల పరిచర్య పొందినటువంటి వ్యక్తులు మహిమగల దేవుని చూసి మహిమలో ఆరాధిస్తూ మాట్లాడుతున్నారు. మరి వీళ్ళకేమైంది? శిష్యులకి ఇంకా మహిమ చూడలేదు. ఇంకా ఆ మహిమ చూడలేదు కనుక, ఆ మహిమలో ఇంకా నిలిచిలేరు కనుక వారికి ఇంకా అభ్యాసపడలేదు, వారికి ఇంకా తెలియలేదు. ఆ మహిమలో జీవించే విశ్వాసపు క్రియ వారికి ఇంకా కనబడలేదు కనుక బోర్ల పడ్డారు. అది మహిమతో నడిచే కొలది మహిమగల ప్రభును సేవిస్తాం. ఈ సంవత్సరం ఈ దినాన ప్రభు ఒక ఉద్దేశంతో ఈ వాక్యాన్ని మీ ముందు పంపుతున్నారు. దయతో ఆలకించండి. ఒక శ్రేష్టమైన జీవితం ప్రభు కొరకు చేయాలి. హేబేలు వలె. హేబేలు దేవునికి ఇష్టమైన బలి అర్పించాడు. హేబేలు ఇష్టమైనటువంటి కార్యాన్ని దేవుని కొరకు చేయగలిగాడు. దేవునికి ఇష్టడుగా సాక్ష్యం పొందాడు. నీతిమత్వంలోనికి సాక్ష్యం పొందాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నీతిమంతుల విశ్వాస జాబితాలో మొదటి పేరు హేబేలు పేరు. అందుకే ఉదయకాల సమయాన్ని జీవగ్రంథంలో పేరు రాయబడి సంతోషపడద్దు. ఇంకా ముందుకు సాగాలి. విశ్వాస వీరుల జాబితాలో ప్రభు నా పేరు ఉండాలి. అందుకే ఈ జాబితా ఇంకా పూర్తి చేయబడలేదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా ప్రభు మన ముందు చూపుతున్నాడు. మన విశ్వాస ప్రమాణాన్ని కలిగి ప్రభుకు సాక్షులంగా జీవించాలి. పరిశుద్ధాత్మ దేవుడు అటు కృప మనందరికీ దయచేయండి గాక. ఆమేన్. చాలా సంతోషం పిల్లలు, మీతో దేవుని వాక్యాన్ని అందించడం. కృపమైన ప్రార్థన చేస్తాను. దానికి ముందుగా మరి దేవుని కృపను బట్టి ఈ మీతో ఈ సావాసాన్ని చేయడానికి ప్రభు మాకు సహాయం చేస్తున్నారు. ఈ టీవీ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా మీ బంధుమిత్రులకు తెలియపరచండి. ఈ కార్యక్రమాలను బలపరచండి. తద్వారా మీకు కూడా దేవుని ఆశీర్వాదం ఉంటుందని నేను తెలియపరుస్తున్నాను. మా పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన సమయం కొరకు వందనాలు. హేబేలు శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. మమ్మల్ని మీకు అర్పించుకుంటకు, మమ్మల్ని మీకు స్వాధీనపరచుకుంటకు దేవు మాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి, ఉపదేశమును బట్టి వందనాలు. దీవించండి, బలపరచండి. జన్మదినోత్సవాన్ని, వివాహ దినోత్సవాన్ని జరిపించుకొచ్చిన మా ప్రియుల ప్రతిఫలాన్ని, వారి జీవితాల్లో గొప్ప ఆనందాన్ని, రక్షణ అనుభవాన్ని, దేవుని కొరకు జీవించే అర్పించుకునే విశ్వాస బ్రతుకును, తద్వారా కలిగే క్షేమాన్ని, సంతోషాన్ని దయచేయండి. అలాగే ప్రభు యొక్క టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని నిండారులకు మీరు దీవించండి. వారి కుటుంబాల్లో గొప్ప సంతోషము, ఆశీర్వాదము, దీవెన మీరు దయచేయండి. యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ.